ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విద్యాపరముగా చేస్తున్న కొన్ని మంత్ర విద్యలు వేదములలో ఉపనిషత్తుల్లో ఉన్న వాటివి. ఉపనిషత్తులోంచి నేను చెప్తున్నాను. ప్రథమ ప్రాణ మంత్ర విద్య. శ్రీ విద్యలో కొన్ని మంత్రాలు ఈ శబ్దార్థాలతో ఉంటాయి, ఆ కొన్ని పేరుతో ఉంటాయి. ఏంటండి ఆ మంత్ర విద్య, ప్రథమ ప్రాణ మంత్ర విద్య ఎందుకు చేయాలి, ఏంటి దాని గురించి మీరు చెప్పేది ఎలా నమ్మాలంటే, బృహదారణ్యకోపనిషత్తులో 1:5:21, ముండకోపనిషత్తు 2:1-3, చాందోకోపనిషత్తు 8:12-14లో ఈ మహామంత్ర విద్య గురించి నిగూఢముగా ఉంటుంది. మీరందరూ కూడా తెలుసుకొని ఆచరించండి, ఉత్తమ ఫలితాలు పొందుతారు. మీరు చెప్పేవన్నీ కూడా మేము ఎట్లాంటి నమ్మటం అంటే టెక్నాలజీ ఉపయోగించుకోండి. అవిద్యాపరులకి, అజ్ఞానులకి, పరంపర ఆధ్యాత్మిక వాళ్ళకి పురాణముల జ్ఞానము, సనాతన భారతీయులకి బ్రాహ్మణత్వం తెచ్చుకున్న మేధావులకి, తెచ్చుకోవాలని మేధస్సు అనుకునే వాళ్ళకి పురాణాలు ప్రామాణికం కాదు. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం వేదం చెబితే ఆ ఋషులు దర్శించారు. మీరట చెబుతారండి మిలియన్ల సంవత్సరాల క్రితం మంత్రాలని మమ్మల్ని అమాయకులు చేస్తున్నారంటే లేదు. టెక్నాలజీ ద్వారా తెలుసుకోండి. ఈరోజు ఈనాడు పేపర్ చూసుకోండి, 200 మిలియన్ల సంవత్సరాల నాటి వృక్షములు బయటపడ్డాయి. అది భారతీయ విద్య. పచ్చి కుండలో నీటి లాంటి వలసవాద ఆధ్యాత్మికం భారతీయ సనాత్మికం కాదు. 6,000 ఏళ్ల నాటి ఏనుగు దంతములు బయటపడ్డాయి. ఈనాడులో చూసుకోండి. కాబట్టి నేను చెప్పేది మీరు నమ్మాలి. సైన్స్ నమ్మితే నేను చెప్పేది నమ్మండి, ఆధ్యాత్మిక నమ్మితే నేను చెప్పేది నమ్మండి. తర్వాత కొంతమంది ఈ సర్కస్ డిబేట్లో జరిగినప్పుడు అందులో కొంతమంది విమర్శిస్తున్నారు. పచ్చి కుండలో నీటి లాంటి వలసవాద మతస్థులు భారతీయ సనాతన ఋషులు చెప్పిన జ్ఞానాన్ని విమర్శిస్తున్నారు. వాళ్ళకి నిజమైన జ్ఞానం తెలిస్తే విమర్శించరు. అది చెప్పవలసింది ఎవరు? పురాణాలు మానేసి శృతుల ద్వారా ఉన్న జ్ఞానం వాళ్ళకి చెప్పాలి. ఏంటండి మీరు దీన్ని మాకు వివరణగా చెప్పనంటే, కొంతమంది వెంకటేశ్వర సుప్రభాతంలో చాలా అసహ్యకరంగా మాట్లాడుతున్నారు. దానికి నేను చాలా నెలల నుంచి చూస్తున్నా. ఎవరైనా ఈ ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు, కారుల్లో తిరిగేవాళ్ళు, ఒంటి నిండా బంగారం వేసుకునేవాళ్ళు, మిద్దెలు కట్టుకునేవాళ్ళు, కొన్నికైనా త్యాగం చేసి ఈ జ్ఞానం వాళ్ళకి చెబితే వాళ్ళు కూడా మారుతారు కదా, వీళ్ళు తెలుసుకోవట్లేదు, వాళ్ళకి చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళకి అలా వెంకటేశ్వర సుప్రభాతం విమర్శించిన వాళ్ళకి చెబుతున్నా. మీరు భారతీయ పురాణ ప్రామాణిక ఆధ్యాత్మికాలని ప్రామాణికంగా తీసుకొని విమర్శించద్దు. మీరు ఏ ఆధ్యాత్మికాన్ని విమర్శించాలన్నా శిక్షావళి, కల్పసూత్రం, నిరుక్తం, వ్యాకరణం, ఈ 4 భారతీయ ఆధ్యాత్మికమైన జననం నుంచి మరణం దాకా చేసే కర్మలు, ఆధ్యాత్మికంగా గుళ్ళల్లో చేసే కర్మలలో శబ్దార్థాల గురించి చెప్పారు. వాటి ప్రామాణికంగా మీరు విమర్శించండి. పొట్టకూటి కోసం కొంతమంది సంస్కృత పండితులు చెప్పే పురాణాలు ప్రామాణికంగా మీరు సనాతన ధర్మాన్ని విమర్శించవద్దు. దయచేసి మీరు సొంత చదువుకున్నా విమర్శించే హక్కు ఉన్నది. ఈ గ్రంథాలు ఎవడో భారతీయ ఆధ్యాత్మికంలో ఉండి ఎంతమంది ఈ రోజున బ్రాహ్మణ కులంలో వాళ్ళు క్రైస్తవంలోకి వెళ్తలేదు. అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా రాసిన ఆ మతం మీద, వెళ్ళిన మతం మీద ప్రేమతో రాసిన గ్రంథాల ఆధారంగా మీరు విమర్శించద్దు. ఎందుకని ఇప్పుడు ఈనాడు చాలామంది మనుసూక్తం అంటే మను చరిత్ర అండి, అందులో ఇలా ఉంది అలా ఉంది అని, ఇవన్నీ వాళ్ళు రాసినవి. ఎవరు రాసింది? బ్రాహ్మణ మతంలో ఉండి ఈ పరాయి మతాల్లోకి వెళ్ళిన వాళ్ళు రాసినవి. భారతీయ సనాతన మతంలో కాదు. మీరు ఎలా చెబుతున్నారంటే
ఎప్పటికీ ఒకే అర్థాలు ఉండే గ్రంథాల పేరు నేను చెప్పాను, చూసుకోండి. సరే, వెంకటేశ్వర సుప్రభాతం గురించి చెబుతున్నాను. నేను చెప్పేవన్నీ కూడా ఈ గ్రంథాల్లో ఉంటే చూసుకోండి. ఏ గ్రంథాల్లో ఉంటే శిక్షావళి, వ్యాకరణము, నిరుక్తము, కల్పసూత్రము. కల్పసూత్రం అంటే ఏ ఆధ్యాత్మిక వృత్తికైనా చేసే శబ్దాలు ఎలా ఉండాలనేవి. నిరుక్తం అంటే శబ్దార్థము. వ్యాకరణం అంటే శబ్దం ఎక్కడ ఆపాలి, ఎక్కడ వదలాలి. శిక్షావళి అంటే శబ్ద అర్థ జ్ఞానం. ఈ విధంగా ఉంటుంది. సో వెంకటేశ్వర సుప్రభాతంలో ఆయన స్థలములు గురించి, అమ్మవారి స్థానాల టాపిక్ వస్తుంది. వాటిని ఈ శాస్త్రంలో ప్రామాణికంగా శబ్దార్థ జ్ఞానంతో స్తన్య అంటే అమృతము, తర్వాత ఇలాంటి అర్థాలు ఒక 100 ఉంటాయి. వాటిల్లో మీరు విమర్శించడానికి నేను చెప్తున్నాను. స్తన్య అంటే అమృతం. స్త్రీ, పురుష, నంపుసికం అనే శబ్దాలు అక్కడ ఉండవు. శబ్ద అర్థ జ్ఞానం ఉంటుంది. ఎప్పుడు అమృతంలాగా మారుతుంది అది అంటే శిశువుకు పాలు ఇచ్చేటప్పుడు అమృతంగా మారుతుంది. తర్వాత స్తన్య పక్కన విసర్గ పెడితే స్తనము కాదు, స్తన్య అన్నప్పుడు ఏమవుతుంది? కొండ, దుర్గము. కుటుంబంలో ఈ యొక్క స్త్రీ ఆ కుటుంబానికి కొండలాగా ఉంటుంది, కొండలాగా రక్షిస్తుంది కుటుంబ సభ్యుల్ని. ఈ విధంగా అర్థాలు తీసుకోవాలి. అంతేకాని పొట్టకూటి కోసం పరాయి మతాల్లోకి వెళ్ళిన కొంతమంది రాసిన గ్రంథాల ఆధారం విమర్శించొద్దు. నేను చెప్పిన గ్రంథాలు చూసుకోండి. సంస్కృతంలో నేటి ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ ఈ ప్రవచనాలు ప్రజలకి జ్ఞానం చెప్పాలంటే ఈ గ్రంథాల ఆధారంగా చెప్పాలి. పురాణములు సత్యము కాదు. ఏ ఉపనిషత్తు పురాణాలని అంగీకరించదు. ఏ వైదిక వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే ప్రజలకి ఈ యొక్క ఈ గ్రంథములు చదువుకొని ఈ జ్ఞానాన్ని బట్టి చెప్పాలి. ఎట్లా పడితే వాళ్ళు విమర్శిస్తుంటే ప్రజలందరూ కూడా అవిద్య, అజ్ఞానంతో వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కదా. వాళ్ళకప్పుడు ఈ పేర్లు గల గ్రంథాలు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. అంతేగాని ఎవరో ఏదో చెప్పారు, పచ్చి కుండలో నీళ్లు నిలవవు, ఆ వలసవాద ఆధ్యాత్మికం సత్యము కాదు. దానిని పట్టి రాసిన గ్రంథములు భారతీయ సనాతనాన్ని ఏ నాటికి ఎవరు విమర్శించినా నేను చెప్పిన గ్రంథములలో ఉన్న పేర్లు ప్రామాణికంగా విమర్శిస్తే సత్యము. పురాణాల ప్రామాణికంగా పండితుల మాటలు విమర్శిస్తే అసత్యము. అవి ఋషులు చెప్పినవి, ఇవి భ్రమరహిత మానవులు చెప్పినవి. ఆలోచించండి. ఈరోజు టెక్నాలజీ పెరిగింది. ఎవరు విమర్శ చేసినా, ఎవరు ప్రతి విమర్శ చేసినా, నేను చెప్పినా కూడా అది సత్యమా అసత్యమా అని నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నేను చెప్తున్న ఆధ్యాత్మికం గురించి మీకు సాక్ష్యాధారం చెప్తున్నాను. ఇంకా గ్రంథాల గురించి తెలుసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి. అంతేకాని అంధ పరంపర ఆధ్యాత్మికం చూడొద్దు, వినొద్దు. మీరే చూడాలి, నెట్లోకి వెళ్ళండి. వాళ్ళు ఏదైనా చెప్పారనుకో ప్రవచనకారుడు ఇలా అలా అని, ఏ ఉపనిషత్తులో ఉందనేది మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. నమ్మద్దు. వేదాలను నమ్మండి, పురాణాలను నమ్మద్దు. స్వస్తి.